సోయి లేదు. కేవలం నీళ్ళు ఇస్తే ఒడ్లు ఎక్కడ వంతాయో, ఒడ్లు వంతే ఒడ్లు ఎక్కడ కొనాల్సి వస్తుందో, రైతులు బోనస్ కొరకు ఎక్కడ అడుగుతారో అన్న ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఆలోచనతో నీళ్ళు ఇస్తలేరు తప్ప నీళ్ళు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ఒక తప్పు కొరకు 100 తప్పులు చేస్తున్నారు. ఒకటి తప్పుడు మాట్లాడి, అవగాహన లేకుండా మాట్లాడి, సమాచారం తీసుకోకుండా, విషయాలు తెలుసుకోకుండా మాట్లాడి, దాన్ని సమర్థించుకోవడం కొరకు 100 తప్పులు మాట్లాడి పప్పుల కాలేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రులకు మేము సలహా ఇస్తూ ఉన్నాం, కనీసం ఏ సబ్జెక్టు మీద మాట్లాడినా కనీసం సోయి ఉండి సమాచారం తెప్పించుకొని 1-4 సార్లు మాట్లాడుకొని చర్చ చేయండి. ఇక ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుతున్నారు, చాలా విచిత్రంగా ఉంది. పిల్ల తిన్న ఎలకలు ఏదో పెట్టినట్టు, సంతాపం పెట్టినట్టు సోయిందా? ఎస్ఎల్బీసీ ఎస్ఆర్బీసీ ఒకే రోజు ప్రారంభం చేసిండ్రు. ఎస్ఆర్బీసీ 30 ఏళ్ల కింద పూర్తయి 30 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. ఎందుకు ఎస్ఎల్బీసీ చేయలే? ఒకటే రోజు కదా అనుమతులు ఇచ్చింది. ఇక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు, అక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు? మేము ఏందో గొప్పగా మాట్లాడి, మేము మా నోటికి వచ్చింది మాట్లాడి, మేము డబ్బా కొట్టుకొని రాయిస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. మొత్తం మీ బండారం అంతా బయట పెడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మీరు ఏడ్చినా పెడబొబ్బలు పెట్టినా ప్రజల ముందట అన్ని విషయాలు నీకు తేలాలి. ఎవడు దొంగో, ఎవడు ద్రోహో, తెలంగాణ కొరకు పేగులు తీయడానికి కొట్లాడింది ఎవరో, ఎవరి హయాంలో తెలంగాణ పచ్చబడ్డదో, ఎవరి హయాంలో లక్షలాది మంది వలసలు పోయి నాశనమైందో, అన్ని విషయాలు మాట్లాడదాం. రండి చర్చకు. ఒక సీతారామం మీద మాట్లాడదాం అంటే సీతారామం మీద మాట్లాడదాం, కలవకుర్తి అయితే కలవకుర్తి మీద మాట్లాడదాం, నెట్టంపాడు అంటే నెట్టంపాడు మీద మాట్లాడదాం, ఎస్ఎల్బీసీ అయితే ఎస్ఎల్బీసీ మీద మాట్లాడదాం, కాళేశ్వరం మీద మాట్లాడదాం. ఎప్పుడన్నా ఒక్క మాట మేము అన్పార్లమెంటరీ వాడు మా వైపు నుంచి అనడానికి ఒకటి వచ్చిందా? అసెంబ్లీలో మాట్లాడితే కూడా సోయి లేకుండా, జ్ఞానం లేకుండా మీరు ఉపయోగిస్తున్న భాష ప్రజలు చూస్తున్నారు. మేమేం మాట్లాడుతున్నాం, మేమేం చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ శిష్యులుగా మీరేం మాట్లాడుతున్నారు, మీరేం ప్రవర్తిస్తున్నారు. ప్రతి విషయంలో ప్రతి క్షణం అబద్ధమే, అబద్ధాలతో బతుకుతాం అనుకుంటున్నారు. అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడు అయిపోలే, ప్రారంభమే. మేం చేస్తాం ఉడుకొచ్చింది, చేసి చూపించాలి. ఎల్లుకల పడి ఏడుస్తామంటే నడవదు. సీతారామ విషయంలో నిన్న మొన్న మంత్రులు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధం. హరీష్ రావు గారు మాట్లాడిందని మేము ఇప్పుడు నిలబడి ఉన్నాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా సరే. అది ఖమ్మంలో ఏం లేదు, సీతారామ ప్రాజెక్టు మీద ఏం లేదు.